వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. చావు ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదని ధైర్యంగా ఎదుర్కొని కుటుంబానికి అండగా నిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు మోజండ్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, ప్రాణం చాలా విలువైనదని, మనం పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదని హితవు పలికారు. ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం చూసుకొని బతికేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ను ఆత్మహత్యకు పురుగొల్పినా దానికి దారి తీసేలా పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఉన్నా వారంతా నావారే అన్నారు. జరిగిన పొరపాటుకు కారణం ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. మృతుడు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆ భూమికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం లభించేలా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మరికొన్ని సమస్యల గురించి ఆ కుటుంబ సభ్యులు పిటిషన్ ఇచ్చారని, దాన్ని పూర్తిగా పరిశీలించి వారికి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దాన్ని కొంచెం పోసుకున్నాడు ఆయన ఎందుకంటే పంట బాగా మండిపోయింది. సో ఏమైపోయినా అక్కడ నుంచి చూస్తే అందరికీ కూడా ఏ రకాల సరే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన అంటే మత్స్యకారుల సంఘం కూడా దగ్గర 25 మేము ఏమన్నామంటే ఎక్కడ అడిగినా సరే మాకు ఎలాంటి ఎస్ఎస్పీ వాళ్ళు అడిగిన దగ్గరగా 40 సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు సార్. యాక్సిడెంట్ అయింది 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. నేను కొంచెం చేయాల్సింది చేస్తాను. ఓకే సార్ చెప్పానుగా. అప్పుడు వాళ్ళు ఎన్ఫీల్డ్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకున్నాం. 2-3 సంవత్సరాలు బట్టి అక్కడ పెంచుకున్నాను. ఇదయ్యారు వాళ్ళు వేరే విధంగా టెన్షన్ గురి కాకుండా వాళ్ళు డాడీ ప్రాబ్లం చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉంటారని నా మనసు. అక్కడే ఉండాలా? అంతే సార్. No problem. You ask the management to talk to me. We'll take care of this. Yes, sir. Don't worry. All is okay. బాగా చదువుకోండి. ఎనీ ప్రాబ్లం బాగా జీవితంలో బాగా పైకి రావాలి. ఏ సమస్య ఉన్నా చెప్పేసి అది నేను చెప్తాను. గవర్నమెంట్తో మాట్లాడి చేయాలి. నాకు ఒక్కడిగా నేను చేయలేదు. అయ్యేది చేస్తాను. పర్మనెంట్ సొల్యూషన్ దారి. రోడ్డు కూడా తీసేశారండి. ఈ పోసుకున్న రోడ్డు 4-5 లక్షలు పెట్టి పోసుకున్నారు. కొనుక్కొని మీరెవరు చెప్పండి. మనలో తిరుపతి అక్కడనే పోండి.
నాకు తెలిసినట్టు అయితే అంత కాడికి రాదండి. వెనక ఎవరు ఉన్నారో కూడా చూపిస్తున్నారు. మీకు న్యాయం చేస్తున్నారు. సంపూర్ణంగా న్యాయం జరిగేటట్టు చూస్తాం తల్లి. నాకు చాలా బాగా అనిపించింది. ఏం తప్పనిసరి చింతకాండి మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించిన రైతు 1వ తారీఖు నాడు తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా మిగతా వాటి ద్వారా తెలుస్తూ ఉంది. వారి తండ్రి గారితో మాట్లాడాను, ఆయన శ్రీమతితో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ అందరూ మా వాళ్ళే, అందరూ నా వాళ్ళే. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించటం, ఆ సొసైటీ వాళ్ళతోనో ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను, పరిశీలించి. అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదవటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. నేను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదివించడం కోసం ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఏ ఇబ్బందులు. అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు నాకు పిటిషన్ రాసిచ్చారు. వాటన్నిటిని పరిశీలన చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేస్తాం.